నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. కాకినాడ రూరల్ కరప మండలం గొర్రెపూడి గ్రామంలో ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. కాకినాడ రూరల్ కరప మండలంలోని పెనుగుదురు నుండి గొర్రెపూడి వరకు సాగుతున్న కేఎంకే కెనాల్లో పూడికి తీత పనులు ఆదివారం గొర్రెపూడి వద్ద ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కాలువ వలన వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ముఖ్యమైన జీవనాడి గడిచిన కాలంలో బురద ఇతర వ్యర్థాల పేరుతో కాలువ నిండిపోయిందన్నారు. రైతులకు సాగునీరు అందకుండా సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తుందని, అందులో భాగంగానే కాలువల ఆధునీకరణ చేపట్టామన్నారు. కాకినాడ రూరల్ మండలం గొర్రెపూడి గ్రామంలో కైకాల బాతుల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ శిక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ సహాయంతో కరప మండలం అభివృద్ధి అధికారి ఎం అనుపమ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మహిళల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. మహిళలు డిగ్రీల చదువు తర్వాత లక్షల ఖర్చు పెట్టి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను నేర్చుకుంటారని, అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా దాన్ని అందిస్తుందన్నారు. తొలి దశలోనే ఉప్పలలంక, గొర్రెపూడి, గురజనాపల్లి, కొంగోడు, పాతర్లగడ్డ గ్రామాలకు చెందిన సుమారు 140 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణలో పాల్గొన్న వారికి అధికారికంగా సర్టిఫికేట్లు, ప్రతిభ కనపరిచిన వారికి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా అందించనున్నట్లు ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. మరొక శిక్షణ కేంద్రాన్ని కరపలో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. మండల అభివృద్ధి అధికారి ఎం అనుపమ మాట్లాడుతూ, 3 నెలల ఈ కార్యక్రమంలో మట్టపర్తి అనుపమ, కరప డీసీ చైర్మన్ పుణ్యమంతులు సత్యనారాయణ పీజీ, కరప వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ్డ రమేష్, గొర్రెపూడి నీటి సంఘాల అధ్యక్షులు జోకా తాతాజీ, పెనుగుదురు నీటి సంఘాల అధ్యక్షులు తుమ్మలపల్లి గోవిందరాజులు, టీడీపీ నాయకులు గండి వెంకటేశ్వరరావు, భోగిరెడ్డి కొండబాబు, యాళ్ల వీర వెంకట సత్యనారాయణ, పండు, అనుకుల రాంబాబు, పుణ్యమంతుల అన్నారం, దొరబాబు, గ్రామ సర్పంచ్ రమాదేవి, బీజేపీ మండల అధ్యక్షురాలు ఎర్రమనేడి పద్మావతి, ఏఈ సానా ఈశ్వర ప్రసాద్, అధికారులు, కూటమి నాయకులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏ మిషన్ మీద అయితే మీరు నేర్చుకున్నారో ఆ మిషన్ మీకు ఇచ్చేది. దాని తర్వాత ఇంకొక ఆలోచన ఉంది, ఇంకొక అడుగు. మీరు కుట్టుకుంటారు, లోకల్గా మీ ఇంట్లో కుట్టుకుంటారు, అలాగే బయటకు. ఇప్పుడు నేను 3-4 సార్లు పెళ్ళిళ్ళకి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో మా అక్క మా ఆవిడ అంతా మాట్లాడుకోవడం, ఆ జాకెట్ 20,000 అంటాయి, ఈ జాకెట్ 15,000 మాట్లాడుకుంటాను అన్నాడు. యాక్చువల్గా జాకెట్ 15,000 అంటే 20,000 నిజమేనమ్మా? అంత చదువుతుందా? వర్క్ చేసుకుంటా అంత రేట్లు చెప్తా ఉన్నారు. మాకేమో 10 జతపట్లు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా మీరు చేసుకుంటా నలుగురికి ఆదాయం వచ్చేటట్టు మీ కాళ్ళ మీద మీరు ఏర్పాటు చేసుకోవడానికి, ఆ మార్కెటింగ్ ఏదో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడికో వెళ్ళి చదువుకుని మన పిల్లలు ఎక్కడ చదువుకుని అది చేసుకుని కన్నా ఫ్యాషన్ టెక్నాలజీని మీ ఊరికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి పవన్ గవర్నమెంట్ మహిళలు తమంతట తాముగా తమ కాళ్ళ మీద తాము నిలబడాలన్నటువంటి మహత్తరమైన ఉద్దేశంతో ఈ యొక్క తల్లిదండ్రుల శిక్షణా కార్యక్రమాన్ని మనకి కరప మండలానికి 239 మందికి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేసి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసే ఉద్దేశంతో 3 నెలల పాటు ట్రైనింగ్ కార్యక్రమాన్ని మనకి ప్రారంభించడం జరుగుతుందండి. ఈ 3 నెలల్లో కూడా మహిళలకి కుట్లు అంటే పిల్లలకి పట్టు పరికిణీలు, ఓణీలు, అలాగే పంజాబీ డ్రెస్సులు, తర్వాత బ్లౌజులు, మగ్గం వర్క్ ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకుని వాళ్ళందరూ వాళ్ళుగా వాళ్ళ ఖాళీ సమయంలో వాళ్ళ ఇంటి పని పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కడికి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ
వాళ్ళ చేతి వృత్తి చేసుకుంటూ మంచిగా సంపాదించుకొని వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా మంచి స్థాయిలో వాళ్ళని నిలబెట్టడం కోసం మన గౌరవ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే డ్రెస్సులన్నీ పక్కన పెట్టండి. ఒక బ్లౌజ్ కుట్టి మంచిగా మగ్గం వర్క్ చేసిస్తే ఒక బ్లౌజ్కి 3000 నుంచి 10,000 వరకు పెడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పెడుతున్నారు. మేము ఏదో మాకేదో ఇచ్చేది ఆప్షన్, ఓ మిషన్ వస్తుంది వెళ్ళి ఎవరు సరిగ్గా చేసేవాళ్ళు లేరు. అందుకని మేము ఎక్కడెక్కడికో నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకుని వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నేను కూడా మహిళనే కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. సో మీరందరూ ఒకరు వేరే నార్త్ ఇండియన్స్ దగ్గరకో లేదా వేరే ఇంకెవరో ఫ్యాషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువ డబ్బులు పెట్టి కూడా కుట్టించుకుంటున్నారు. మీరు అదే వర్క్ని మీరు మరింత మెలకువలు నేర్చుకోవాలి. ఇప్పుడు పని అందరూ చేస్తారు, బట్ మనం ఒక పని చేసిన పని ఎదురొచ్చి నచ్చేలాగా కదా మనం చేయాలి. మీ అందరికీ తెలుసు, మీరందరూ లేడీసే, ఓ పట్టాను మనకి ఏది నచ్చదు కదా. మనం సెలెక్ట్ చేసుకున్నదే అయినా సరే అది కుట్టు బాగాలేదు, ఇది కోసం నచ్చలేదు, అక్కడ పైకి వచ్చింది ఇక్కడ కిందకి వచ్చిందని మనమే వంకలు పెడతాం. సో మనం వంకలు పెడతాం కాబట్టి ఎదురువాళ్ళకి ఎలా నచ్చుతుందో మనకి తెలుసుకోవాలి. అలా పర్ఫెక్ట్గా చేస్తేనే మీకు ఆదాయం ఎక్కువ సంపాదించుకొని మంచి స్థితికి ఈ కుట్టు సంబంధించి మనకు ఉన్నటువంటి మంచి బెనిఫిట్ ఏంటంటే మనం బయటకు ఎక్కడికి తిరగక్కర్లేదు కదా. ఎప్పుడో మనకి కావాల్సినటువంటి వస్తువులు అన్నీ తెచ్చుకోవడానికి ఒకసారి వెళ్ళి షాపింగ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తే మనం వంట చేసుకుని పిల్లల్ని బళ్ళకి పంపించేసి చక్కగా తిరిగి కాసేపు కూర్చుని ఆ వర్క్ మీద శ్రద్ధ పెట్టి మెలకువలతో చక్కగా చేస్తే కనుక మనకి మంచి సంపాదన ఉంటుంది. అలాగే దానికి తగిన గౌరవం ఉంటుంది. మనం మన పిల్లల్ని మంచి వృత్తిలోకి తీసుకురాగలం. మనం కూడా ఆర్థికంగా నిలబడి మంచి స్థితికి వెళ్ళడానికి ఉంటుంది. సో ఈరోజు మహిళా సంక్షేమమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరొక్కసారి మహిళల పట్ల ఆప్యాయతని చూపించారు. గతంలో మీకు తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక బాకురావమని అది వేళ ఇంత వృక్ష కింద తయారై ఈవేళ మహిళలకి ఆర్థికంగా అవసరం వచ్చినప్పుడు అది పనికొస్తా ఉంది. అలాగే ముందు స్కిల్ వర్క్ అవసరం అనుకున్నప్పుడు మహిళలు ఏ రంగాల్లో ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో 500 సెల్ఫీ పొందుకు ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం 2000 మిషన్ల దాకా విశాఖ కంపెనీ ఇవ్వడమే కాకుండా 3 నెలల పాటు కుట్టు మిషన్, మగ్గం, ఎంబ్రాయిడరీ మొత్తం అన్నీ కూడా అంటే ఫ్యాషన్ టెక్నాలజీ అన్నది పెద్ద పెద్ద పట్టణాల్లోనే జరుగుతున్న వేళల్లో ఈవేళ ఫ్యాషన్ టెక్నాలజీ పట్టణాల నుంచి పల్లెటూరుకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని చెప్పి ఈ మహిళలు ఇవాళ చేసుకున్న తర్వాత నేను స్థానికంగా ఉన్న నాయకులందరికీ కూడా చెప్తాను. గవర్నమెంట్ కూడా త్వరలో వీళ్ళు ప్రోత్సాహాలు తీసుకొస్తారు. వీళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళ హౌస్ హోల్డ్ థింగ్స్కే కాకుండా బయట మార్కెటింగ్ చేయడానికి కూడా ప్రభుత్వం నుంచి మనకు యాప్కో అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ ఇటువంటి కార్పొరేషన్స్ ఉన్నాయి. అటువంటి కార్పొరేషన్స్ ద్వారా లేపాక్షికి అనేక అవుట్లెట్లు ఉన్నాయి. వాటి ద్వారా మార్కెటింగ్ చేసి అనువుగా వీళ్ళు తీర్చిదిద్దాలని, అది ఈ రోజుల్లో వేలాది రూపాయలు ఈ కాస్ట్యూమ్స్ కొట్టడానికి ఛార్జెస్ ఒక్కొక్క చోట చూస్తుంటే బట్ట ఖరీదు కన్నా కుట్టుకూలి ఖరీదు 3 రెట్లు 4 రెట్లు ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో దీన్ని ఒక హౌస్ హోల్డ్ థింగ్గా, ఒక కుటీర పరిశ్రమగా భావించుకుని వీళ్ళు శ్రద్ధగా వీళ్ళు నేర్చుకుని టీచర్లు కూడా నేను కోరుతా ఉన్నాను, విసుక్కోకుండా జాగ్రత్తగా 3 నెలలు చట్టాన్ని నేర్చుకుని, అలాగే స్థానిక నాయకులు కూడా అప్పుడప్పుడు పర్యవేక్షిస్తూ మంచి చెడ్డ చూస్తామని చెప్పి కోరుకుంటూ జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు వారి చేతులుగా జరగాలని చెప్పి కోరుకుంటూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.